సీఎం కేసీఆర్ రాజీనామాతో మెదక్ పార్లమెంటు స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఎలాగైనా మెదక్ పార్లమెంటు స్థానంలో గెలిచి తీరాలని గులాబీ బాస్ పట్టుదలతో ఉన్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ, మున్సిపాలిటీలకు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దింపారు గులాబీ బాస్. నామినేషన్ల చివరి రోజు కావడంతో బుధవారం ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నేతలున్నారు. తమకు ఎవరూ పోటీ కాదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ యొక్క విజయం ఖాయం అనేది అందరికీ అర్థమైపోయింది. మాకే కాదు, ఎన్నికల బరిలో నిలబడుతున్నటువంటి అభ్యర్థులకు కానీ ఆయా పార్టీలకు కూడా వారికి తెలుసు ఆ విషయం. ఇవాళ ఎన్నికల్లో తేలవలసింది ఏదన్నా ఉందంటే ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఏ రాజకీయ పార్టీలు ఉంటాయనేటువంటి అంశం మాత్రమే తేలవలసి ఉన్నది. మాకు మొదటి నుంచి విశ్వాసం ఉంది, మేము పెద్ద మెజార్టీతో గెలుస్తామని. కానీ ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మా విశ్వాసం మరింత బలపడింది, మా మెజార్టీ మరింత పెరుగుతుంది. మరో అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై 2-3 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం సునీత లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేశారు. ఆమె నామినేషన్ సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీబీ హనుమంతరావు ఉన్నారు. మెదక్ జిల్లాకు చెందిన సునీత లక్ష్మారెడ్డి సునాయాసంగా గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు బీజేపీలో చేరిన జగ్గారెడ్డిని అనూహ్యంగా మెదక్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ నేతలకు జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నామినేషన్ సమయంలో తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణలతో పాటు బీజేపీ నేతలు హాజరయ్యారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజున ప్రత్యామ్నాయ రాజకీయంగా మెదక్ పార్లమెంట్ ఎవరు అనేది చూస్తున్న సందర్భంలో మరి ఇలాంటి అవకాశం మరి నాకు భారతీయ జనతా పార్టీ కలిగించిన సందర్భంలో వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా గెలుపు దిశలో పనిచేయడం జరుగుతుంది. నామినేషన్ల గడువు ముగియడంతో అందరూ ప్రచారంపై దృష్టి పెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలని అభ్యర్థులందరూ పట్టుదలతో ఉన్నారు.